అదేందమ్మా నన్ను ఏ పార్ట్గా పార్టీ ఇరిగిపోయేలా చేసేద్దాం అనుకుంటున్నావా? అందుకే కదబ్బాయ్ ఆలోచించుకోమని చెప్పా. సర్లే గాని ఈ మధ్య కొందరు మనుషుల్లో బొత్తిగా పాప భీతి కూడా లేకుండా పోతుంది అబ్బాయి. అసలు ఇప్పుడు సడన్ గా అది ఎందుకు గుర్తొచ్చిందమ్మా? మానవత్వం ఎలాగో కొందరిలో ఉండడం లేదు, కనీసం కర్మ అనేది ఒకటి ఉంటది, అది ఏదో ఒక రూపంలో దెబ్బేసేస్తుంది అన్న భయం కూడా లేకపోతే ఎలా చెప్పబ్బాయి? కొందరు అంతేనమ్మా, అట్లాంటివి ఏం పట్టించుకోరు. పట్టించుకోకపోతేనే ఎక్కడో ఓ చోట దెబ్బడిపోద్ది. మానవత్వం లేని ఓ మనిషి వికృత రూపమిది. ఓ పేదోడి పట్ల దారుణ ప్రవర్తనకు నిదర్శనమిది. అసలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించేలా ఉన్న ఈ వీడియోను చూసిన వారు చలించిపోవడం ఖాయం. కదులుతున్న రైలు వెనుక ఓ అబ్బాయి పరిగెడుతూనే ఉన్నాడు. అలా అని అతను ఆ రైలు ఎక్కేందుకు మాత్రం కాదు, ఓ ప్రయాణికుడి నుంచి తాను విక్రయించిన సమోసాలకు సంబంధించిన డబ్బును వసూలు చేసుకోవడం కోసమే ఆ పిచ్చి పరుగు. చూసే వాళ్లకు పాపం అనిపిస్తున్నా ఆ ప్రయాణికుడు మాత్రం అస్సలు కరగలేదు. తాను అమ్మిన వాటికి డబ్బులను అడుక్కుంటూ పరుగు తీస్తున్నాడా అబ్బాయి. రైల్వే స్టేషన్లో ఓ విక్రేత నుంచి సమోసాలు తీసుకుని డబ్బులివ్వలేదు ఓ ప్రయాణికుడు. ఆ విక్రేత బతుములాడుతున్నా కూడా కరగలేదు. బోగీ విండో పక్కన ఆ అబ్బాయి పరుగు తీస్తూనే డబ్బుల కోసం రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. కాని రైల్లోని ప్రయాణికుడు మాత్రం డబ్బులిచ్చేందుకు నిరాకరిస్తున్నాడు. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు చూసిన వాళ్లు చెలించిపోతున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందన్నది తెలియదు కానీ మన దేశంలోని రైల్వే స్టేషన్లో మాత్రం జరిగిందన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఈ వీడియోలో వారిద్దరూ హిందీలో మాట్లాడుకుంటున్నారు. నెమ్మదిగా బయలుదేరుతున్న రైలులో ప్రయాణికుడిని చేరుకోవడానికి ఆ యువకుడు ప్రయత్నిస్తున్నాడు. ప్లాట్ఫారం మీదుగా పరుగు తీస్తూనే ఆ ప్రయాణికుడిని డబ్బులు అడుగుతూ ఉన్నాడు. పదే పదే బతిమాలుతున్నాడు. ఆ పాసింజర్ మాత్రం రైలు బయలుదేరే వరకు డబ్బులివ్వకుండా కాలయాపన చేశాడు. ఇదంతా కావాలని చేసినట్టు కనిపిస్తుంది. వేరే బోగీలో కిటికీ దగ్గర కూర్చున్న మరో ప్రయాణికుడు ఈ మొత్తం సంఘటనను కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు.